హాయ్ అండి, చూసారు కదా. ఈరోజు ఒక టెంపుల్ కి వచ్చాము. ఇది తిరువల్లూరు వీరరాఘవ స్వామి టెంపుల్ అండి. చూసారు కదా, ఇది ఫుల్ రష్ గా ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. చూస్తే ఇక్కడ ఫుల్ రష్ గా ఉంది. అసలు చాలా ఫుల్ రష్ అండి. బయట ఏదో పూజలు అవి కూడా జరుగుతున్నాయి, దేవుణ్ణి ఊరేగించడం అదిను. చూసారు కదా, అంతమంది పోలీసులు అంతా కూడా ఫుల్ ఉన్నారు. ఇది తిరువల్లూరు వీరరాఘవ స్వామి టెంపుల్. చూసారు కదా, ఇక్కడికి వస్తే మనకి ఎటువంటి అనారోగ్యం ఉండదట. ఈ టెంపుల్ కి వస్తే వీరరాఘవ స్వామి అంటేనే మనకి అన్ని ఏ ఏ బాధలున్నా తీర్చేవాడట. అంటే మన ఆరోగ్యం బాగుండడం కోసం ఇక్కడ టెంపుల్ కి వచ్చి దండం పెట్టుకుంటే తగ్గుతుంది అంటారు. వీరరాఘవ టెంపుల్, వీరరాఘవ అమావాస్యను కూడా చేస్తాం కదా. ఆ రోజు మనం ఉపవాసం ఉండి వీరరాఘవ స్వామికి దండం పెట్టుకుని బావిలో బెల్లం అది వేసి పానకం కలిపి దేవుడికి పెడితే చాలా మంచిది. మనకి కడుపు చలువ, అలాగే మనకి మంచి జరుగుతుంది అంటారు. ఇది వీరరాఘవ స్వామి టెంపుల్. ఇది లోపలండి. బయట చూస్తే అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి బయట అంతా జనాలు ఉన్నారు. గుడి టెంపుల్ లోపలైతే కొంచెం ఖాళీగా ఉంది, కానీ టెంపుల్ బయట అంటే మనకి ఇవి జరుగుతున్నాయి. అక్కడ దేవుడికి పూజ అది జరుగుతుంది. జనాలందరూ అక్కడ ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ కొంచెం లోపల ఖాళీగానే ఉంది. చూసారు కదా, మా దర్శనం అయ్యి మేము బయటకు వచ్చాము ఇప్పుడే. ఈ డెకరేషన్ అది బాగా చేశారు, చాలా బాగుంది టెంపుల్ అయితే. మాకు వీరరాఘవ టెంపుల్. థ్యాంక్ యూ.